Hello all, welcome to Focus Points. Today we are going to discuss about exercise 11.3. ఓకేనా? ముందు ఎక్సర్సైజ్ ముందు వీడియోస్ లో ఉన్నాయి, అవి కూడా చూడండి. అవి చూసినందుకు ఇక్కడ రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ ఒకటే ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. ఏం ఫార్ములా అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. ఏంది? సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. ఎప్పుడైనా ఈ సైన్ కాస్ అవుతుంది, tan cot అవుతుంది, tan ఆఫ్ 90 మైనస్ టీటా కాట్ టీటా అవుతుంది, అలానే సీకెంట్ కోసీకెంట్ అవుతుంది. ఓకేనా? అన్నీ ఈ బేస్ చేసుకొని చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఇది అయితే ఉందో దీన్ని 90 మైనస్ చేసినాం అనుకో, దీని పక్కన ఉండే వస్తుంది. ఇది కోసీకెంట్ సీకెంట్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, tan కాట్ అవుతుంది. ఓకేనా? మనం అది చేసినాం కదా అందులో. ఓకే, ఫస్ట్ చేద్దాం. ఏముంది? tan ఆఫ్ 36 బై కాట్ ఆఫ్ 54. tan ఆఫ్ 36 బై cot of 54 అంతేనా? ఓకే, tan 36 ఏం రాయొచ్చు చెప్పినా కదా, cot of 90 మైనస్ 36 అని రాయొచ్చు బై cot of 54. అంతేనా? 90 మైనస్ 36 ఏమవుతుంది? అది కూడా cot 54 అవుతుంది. cot 54 బై cot 54 ఏమైపోతుంది? రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. అర్థమైందా? క్యాన్సిల్ అయ్యి 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? cos 12 మైనస్ సైన్ 78. దేనైనా చేంజ్ చేసుకోవచ్చు మనం, దీనైనా చేంజ్ చేసుకోవచ్చు, దీనైనా చేంజ్ చేసుకోవచ్చు. cos 12 ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ 90 మైనస్ 12 రాయొచ్చు. cos 12 ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్ 90 మైనస్ 12 రాయొచ్చు. 90 మైనస్ 12 ఏమైపోతుంది? 78 అవుతుంది. అవునా? సైన్ ఆఫ్ 90 మైనస్ 12 మైనస్ సైన్ 78 ఇంతేనా ఉన్నది? cos 12ని సైన్ ఆఫ్ 90 మైనస్ 12 రాసిన ఆ ప్రకారం. ఇప్పుడు ఏమైపోతుంది? ఇది సైన్ 78 మైనస్ సైన్ 78 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంతేనా? ఏం లేదు, జస్ట్ మనం దీన్ని ఏం రాసుకుంటాం, దీన్ని చేంజ్ చేసినాం అనుకో సీకెంట్ లెక్క, దీని ఏం చేంజ్ చేయాలి? 90 మైనస్ 31 చేయాలి. అంతే. 90 మైనస్ 31 చేస్తే ఏమవుతుంది? సీకెంట్ 59 అవుతుంది. ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇది చెప్తాను చూడండి. సైన్ 15 సైన్ 65, సైన్ 15 సీకెంట్ 75. చూడండి ఎట్లా చేస్తాను. ఇది సైన్ ఏం రాసుకుందాం అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ 75 రాసుకుందాం. 90 మైనస్ 15 రాసుకుందాం. ఏమని రాసుకుంటాం? 90 మైనస్ 15 ఏంది? కాస్ 90 మైనస్ 15 సైన్ 90 1 బై ఇదేమైపోతుంది? కాస్ 75 అవుతుంది. అంతేనా? ఇది కాస్ 90 మైనస్ 15 ఏమవుతుంది? కాస్ 75 బై కాస్ 75 ఏమైపోతుంది? క్యాన్సర్. ఎంత ఆన్సర్? 1. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan 26 tan 64 దీన్ని cot 64 లా రాయొచ్చు. cot 64 and tan 64 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఓకే, ఇది నెక్స్ట్ tan 48 ఇంటూ tan ఇది కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేయాలి, కానీ పక్క పక్కనే లేవు అవి. ఇక్కడ ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఎట్లున్నాయంటే కొంచెం అవతల ఉన్నాయి. అవతల అంటే దీనికి రిలేషన్షిప్ చేయాలి. ఓకేనా? ఇవి రెండు పక్క పక్కన రాసుకోవాలి, మళ్ళీ ఇవి రెండు పక్క పక్కన రాసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు? tan 48 tan 42 మళ్ళీ ఏం మిగిలింది? tan 16 tan 74. అంతేనా? ఓకే, ఇప్పుడు tan 48 ఇంటూ దీన్ని ఏం రాసుకుంటాం? cot ఆఫ్ 90 మైనస్ 42. నెక్స్ట్ దీన్ని tan 16 అయినా రాసుకుంటాం. దీన్ని ఏం రాసుకుంటాం? cot ఆఫ్ 90 మైనస్ 74. ఇదేమైపోతుంది? tan 48 ఉంటుంది. ఇదేమైపోతుంది? cot 48 అవుతుంది. 90 మైనస్ 42 అంతే కదా, 48. మళ్ళీ ఇదేమైపోతుంది? tan 16 అవుతుంది. ఇది కూడా ఏమైపోతుంది? cot ఆఫ్ 16 అవుతుంది. అవునా? tan θ ఇంటూ cot θ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అంటే ఇప్పుడు దీని ఏం రాసి sin 48 బై cos 48. దీని ఏం రాసుకోవచ్చు? cos 48 బై sin 48. అవునా? ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, అలానే ఇది కూడా క్యాన్సల్. అర్థమైందా? ఇవి రెండు ఎట్లా క్యాన్సల్ అయితే కొంచెం అట్లా థియరీ చేసి చూపించిన. నెక్స్ట్ క్వశ్చన్. cos 36 cos 54 ఈ రెండిట్లలో ఈ రెండింటిని చేంజ్ చేద్దాం. ఈ రెండింటిని ఇటు సైడ్ ఉన్న రెండింటిని, ఇదేమైపోతుంది? sin 54 అవుతుంది. ఇదేమైపోతుంది? sin 36 అవుతుంది.
sin 54 sin 36 మైనస్ sin 36 sin 54 ఏమైపోతుంది క్యాన్సల్ 0 వచ్చేసింది కదా ప్రూవ్ చేసినాం కదా ఓకే నెక్స్ట్ ఏంది if tan 2a equal to cot of a minus 18 if tan 2a equal to cot of a minus 18 where 2a is an acute angle find the value of a సింపుల్ ఇప్పటిదాకా ఎట్లా చేసినాం అట్నే ఇప్పుడు ఏముంది క్వశ్చన్ tan 2a equal to cot of a minus 18 ఇదేనా క్వశ్చన్ ఓకే tan theta ని ఏం రాసుకోవచ్చు cot of 90 minus theta రాసుకోవచ్చు కదా ఈక్వల్ టు cot of a minus 18 అంతేనా ఈ cot క్యాన్సల్ 90 minus 2a equal to a minus 18 ఇది ఇటు సైడ్ 90 plus 18 equal to a plus 2a 90 plus 18 ఎంత 108 ఈక్వల్ టు 3a 3 ఇటు సైడ్ మల్టిప్లై అయింది ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది ఏమైతే 3 1 3 3 3 9 1 8 3 6 8 a ఈక్వల్ టు ఏమొచ్చేసింది 36 a ఈక్వల్ టు ఎంత 36 డిగ్రీస్ అర్థమైందా అంతే సింపుల్ జస్ట్ ఏం చేసుకోవాలి 90 మైనస్ θ 90 మైనస్ θ 90 మైనస్ θ అన్నిట్లలో అదే ఇక్కడ tan a ఈక్వల్ టు cot b అని ఇచ్చినారు ఏం రాయచ్చు అప్పుడు cot of 90 మైనస్ a ఈక్వల్ టు cot b అంతే కదా tan a ఈక్వల్ టు cot b అంతేనా ఏం రాసుకోవచ్చు దీన్ని tan of 90 మైనస్ cot of 90 minus a equal to cot b ఈ cot క్యాన్సల్ 90 minus a equal to b ఈ మైనస్ అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది b plus a plus b equal to 90 అన్నా b plus a equal to 90 అన్నా రెండు ఒకటే కదా వాళ్ళు అడిగింది అదే కదా a plus b equal to 90 అని ప్రూవ్ చేయమన్నారు అంతే కదా a plus b equal to 90 అయిపోయిందా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ if a comma b and c are interior angles of a triangle okay find tan of a plus b by 2 equal to cot of c by 2 ఏం చేస్తానో చూడండి ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు మీకు గుర్తుకుందా చదువుకున్నారా చదువుకుంటే ఇది గుర్తుకుంటుంది a plus b plus c equal to 180 degrees ఎప్పుడు ఈ మూడు యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయినప్పుడు అవునా ఇదో యాంగిల్ ఇది a ఇది b ఇది c ఉన్నప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 180 degrees అవుతుంది అవునా అవును ఇప్పుడు ఈ c ని అటు సైడ్ పంపిద్దాం a plus b equal to 180 plus c అంతేనా డివైడింగ్ with 2 on both sides ఏమైతే అప్పుడు a plus b by 2 equal to 180 plus c by 2 అవునా మళ్ళీ a plus b by 2 equal to 180 by ఇట్లా సపరేట్ రాసుకుంటున్నా స్ప్లిట్ చేస్తున్నా 180 by 2 plus c by 2 అవునా ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో a plus b by 2 equal to 90 plus ఓకే ప్లస్ కాదు మైనస్ అప్పటి నుంచి ఈ ప్లస్ ఇచ్చేది అయితే మైనస్ అవుతుంది కదా ఓకేనా ప్లస్ ఇచ్చేది అయితే ఏమైతే మైనస్ ఈ ప్లస్ ఇచ్చేది అయితే ఏమైతే మైనస్ ఈ ప్లస్ ఇచ్చేది అయితే ఏమైతే మైనస్ c by 2 ఇప్పుడు ఏం చేయాలంటే అప్లైయింగ్ tan on both sides అప్లై tan on both sides అప్పుడు ఏమవుతుంది tan of a plus b by 2 equal to tan of 90 minus c by 2 అంతేనా మళ్ళీ ఏమైపోతుంది tan of a plus b by 2 equal to cot of c by 2 వచ్చేసింది కదా అదే కదా ప్రూవ్ చేయమన్నారు మనల్ని అంతేనా tan of a plus b by 2 equal to cot of c by 2 okay next question an expression sin 75 and sin cos 65 in the time in terms of trigonometric ratios between 0 and 45 ఇక్కడ ఏముంది 75 65 ఉంది 0 and 45 లో రావాలంట సింపుల్ ఏముంది 90 మైనస్ చేయండి దాని సైన్ చేంజ్ చేయండి అంటే దాని యొక్క రేషియోని చేంజ్ చేయండి ఓకేనా ఇప్పుడు 65 ఏం రాస్తారు 75 ఏం రాస్తారు 15 రాయొచ్చు ఎప్పుడు ఇది కాస్ అయితే అవునా దీన్ని కాస్ని ఏం రాయొచ్చు సైన్ రాయొచ్చు ఎప్పుడు దీన్ని 90 లోకల్ తీసేయాలి 90 లోకల్ తీసేస్తే ఏమైతే 25 వచ్చిందా అంతే cos 15 ప్లస్ sin 25 అంతే ఆన్సర్ అయిపోయింది ఈ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది దీంతో మన ఎక్సర్సైజ్ అయిపోయింది
సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్.